Hi, welcome back to you all. Today I am going to tell one beautiful story. సో ఇక్కడ స్టోరీ ఏంటి అని అంటే ఒక చిలుకలు అమ్మేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర 2 చిలుకలు ఉన్నాయి. ఆ 2 చిలుకల్లో ఒక చిలుక ఏదైతే ఉందో ఒక చిలుకని 500 రూపీస్కి, నెక్స్ట్ ఇంకొక చిలుక ఏదైతే ఉందో దాన్ని 100 రూపీస్కి అమ్మాలని అతను అనుకోవడం జరిగింది. అంటే 2 చిలుకలు కూడా 600 రూపీస్. సో ఆ విధంగా అనుకున్న తర్వాత అతడు ఆ చిలుకలు అమ్మడం కొరకు రాజు యొక్క రాజ్యంలోకి వెళ్ళడం జరిగింది. సో రాజు ఆ చిలుకలు అమ్మేటువంటి వ్యక్తిని చూసి ఆ చిలుకల్ని కొనడం కొరకు అతన్ని లోపలికి పిలవడం జరిగింది. సో అప్పుడు ఆ 2 చిలుకలు కూడా 600 రూపీస్కి రాజుకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో రాజు తర్వాత 2 చిలుకలు కూడా విడివిడిగా సపరేట్గా పంజరం ఏదైతే ఉందో ఆ పంజరంలో వాటిని ఉంచడం జరిగింది. సో నెక్స్ట్ డే రాజు చిలుకలు ఏం చేస్తున్నాయని 500 రూపీస్ పెట్టుకున్నటువంటి చిలుక ఏదైతే ఉందో ఆ చిలుకను చూడడం కొరకు వెళ్ళడం జరిగింది. సో అప్పుడు ఆ చిలుక ఏం చేసింది, రాజు వెళ్ళగానే రాజుకు నమస్కారం చేయడం జరిగింది. సో రాజుకి ఒక సుప్రభాతం అనేది వినిపించింది. అండ్ నెక్స్ట్ రాజుకి ఒక భక్తితో కూడుకున్నటువంటి పాటలు అనేవి పాడటం జరిగింది. సో అప్పుడు రాజు చాలా సంతోషించి ఆ చిలుకను మెచ్చుకొని నెక్స్ట్ 2వ చిలుక ఉంది కదా, 2వ చిలుక ఏం చేస్తుందో, అది 2వ చిలుక ఏ విధంగా మాట్లాడుతుందో తెలుసుకుందామని 2వ చిలుక దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ 2వ చిలుక ఏదైతే ఉందో 2వ చిలుక రాజును చూడగానే, రాజు రాగానే దుర్మార్గుడు, నీచుడు, మోసగాడు అని దాని లోపల నుంచి అని బ్యాడ్ వర్డ్స్ అనేది అది ఓపెన్ చేయడం జరిగింది. రాజు పట్ల చాలా అమర్యాదగా మాట్లాడడం జరిగింది. సో అప్పుడు వెంటనే రాజు కోపం అనేది వచ్చింది. వెంటనే సోల్జర్స్ని పిలిపించి దీన్ని మెడ కోసి బయటపడేయండి, అంతేకాకుండా ఈ చిలుకల అమ్మినోడిని తీసుకురండి అని రాజు కోపంతో చెప్పడం జరిగింది. సో వెంటనే సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో సోల్జర్స్ రాజు చెప్పిన విధంగానే ఫస్ట్ చిలుకలు అమ్మేటువంటి వ్యక్తిని పిలిపించడం జరిగింది. వచ్చిన తర్వాత రాజు ఆ చిలుకలు అమ్మేటువంటి వ్యక్తిని అన్నాడు, ఏంది ఈ చిలుకనేమో ఏ విధంగా ఉంది, ఈ చిలుకనేమో ఇట్లా ఉంది, ఏమైంది ఏంది అని అడిగిండు. అడిగితే ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. ఏం చెప్పిండు, మహారాజా ఈ మొదటి చిలుక ఏదైతే ఉందో మొదటి చిలుక అనేది ఒక బ్రాహ్మణుల ఇంట్లో, ఒక పండితుల ఇంట్లో అది పెరగడం జరిగింది. కాబట్టి అది ఒక గుడ్ కల్చర్ని, ఒక గుడ్ వర్డ్స్ ఏవైతున్నాయో గుడ్ వర్డ్స్ని అది నేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా అది ఒక భక్తి ఏదైతే ఉందో భక్తిని అది పెంచుకోవడం జరిగింది. అందుకోసమే దీని నోటి లోపల నుంచి ఇలాంటి వర్డ్స్ అనేవి రావడం జరిగింది. 2వ చిలుక ఏదైతే ఉందో 2వ చిలుక అనేది ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇంట్లో తిట్టుకోవడం, ఒకరిపైన ఒకరు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసుకోవడం, ఇలాంటి వాతావరణం కలిగినటువంటి ఇంట్లో 2వ చిలుక అనేది పెరిగింది. అంటే 100 రూపాయలు పెట్టుకున్నటువంటి చిలుక అనేది అలాంటి ఇంట్లో పెరిగింది అని ఆ చిలుకలు అమ్మేటువంటి వ్యక్తి రాజుతో చెప్పడం జరిగింది. ఇక్కడితో స్టోరీ అయిపోయింది. కానీ అసలు స్టోరీ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏంటి అని అంటే ఒక చిలుక పలుకుతుంది, ఒక చిలుక మాట్లాడుతుంది అని అంటే అది చిలుక పలకడం కాదు. ఇంట్లో వాళ్ళు ఏవైతే పలుకుతారో, ఇంట్లో వాళ్ళు ఏవైతే మాటలు యూజ్ చేస్తారో అవే మాటలు, అవే వర్డ్స్ చిలుక అనేది నేర్చుకోవడం జరిగింది. అంటే మనం మాట్లాడేటువంటి మాటలు అనేవి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు గమనిస్తూనే ఉంటారు. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మనల్ని ఇమిటేట్ చేస్తూనే ఉంటారు, ఫాలో అవుతూనే ఉంటారు. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటలు అనేవి ఒక గుడ్ వర్డ్స్, ఒక వాల్యుబుల్ వర్డ్స్ అనేవి మాట్లాడాలి. అంతేగాని మన లోపల నుంచి బ్యాడ్ వర్డ్స్ అనేవి వచ్చినట్లయితే పిల్లలు కూడా ఆ బ్యాడ్ వర్డ్స్ అనేవి నేర్చుకోవడం జరుగుతుంది అనేది దీని యొక్క కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.